K2 News కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నూతన మెను అమలుపై కలెక్టర్కి వినతి పత్రం. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్. కందులకు మద్దతు ధర ఇవ్వాలంటూ రైతుల ధర్నా. నారాయణపేట జిల్లాలో రోడ్డుపై వాహనాలను అడ్డుకున్న రైతులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమగ్ర నివేదికలు సమర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులకు ఆదేశం. టిమ్స్ నిర్మాణ పనులు పరిశీలించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని తాపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దమనకాండ పెరిగిందని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలలో మెను ఛార్జీలు పెంచిన మధ్యాహ్న భోజనంలో అమలు కాని మెను. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పెంచిన కామన్ మెను అమలుకు సంబంధించిన విషయాలపై క్షేత్రస్థాయిలో నూతన మెను అమలు పరచడంలో ఉన్న సమస్యలపై టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మధ్యాహ్న భోజన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, సకాలంలో బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల మహాధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో బిల్లులు వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడం కొరకు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 10,000 రూపాయల వేతనము ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల గురించి ఈరోజు తెలియజేయటం ఏమనగా, మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఎలా అయితే ప్రకటించారో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను మేము పరిష్కారం చేస్తాం, గౌరవ వేతనాన్ని 10,000 చేస్తామని చెప్పడం జరిగింది. అది ఆచరణలో లేదు. సంవత్సరం కావస్తున్నా గద్దెనెక్కి ఆయన మర్చిపోవడం మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన దుస్థితిలో మేము మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నాము. మాకేంటంటే మా సమస్యలు ఎన్నున్నా పట్టించుకునే నాదుడే కరువైనాడు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల గురించి ఎక్కడన్నా సమస్య జరిగే గురుకులాల పిల్లలకి వాంతులైనాయి అన్నప్పుడే మేము గుర్తుకొస్తున్నాం. మా మీద ఏదన్నా తీసుకోవాలన్నా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. మాకు డ్రెస్ కోడ్ లేదు ముఖ్యంగా. అంతేకాకుండా వంట పాత్రలు ఇచ్చి కూడా 24 సంవత్సరాలు అవుతుంది. అవే వంట పాత్రలతోటి చేస్తున్న పిల్లలకి ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. పొగ సూర్య అన్నం కూడా మారుతుంది. దయచేసి మాకు గ్యాస్ ఫెసిలిటీ కల్పించాలని, అంతేకాకుండా డ్రెస్ కోడ్ ఇవ్వాలని, గుడ్లు ఎలాగైతే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారో అదేవిధంగా మాకు కూడా సరఫరా చేసి మా సమస్యలను పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర కమిటీ యూనియన్ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల దీక్షలో భాగంగా నిన్న డిఈఓ ఆఫీస్ ముందు, ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందులో ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వము ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికులను ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటికీ మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వాన్ని, గుర్తింపు కార్డులైన కనీసం గుర్తింపు కార్డులైనా ఇవ్వాలని చెప్పేసి. అట్లాగే పథకం స్టార్ట్ అయినప్పుడు వంట పాత్రలు ఇచ్చారు. ఆ వంట పాత్రలు పలసబారిపోయి అడుగంటి అన్నం వండిన అన్నము అడుగంటుతున్నది. అక్కడక్కడ వంట షెడ్లు లేవు. ఏదైనా వంట షెడ్లు చెట్ల కింద వంట వండినప్పుడు ఆ చెట్టు ఆకులు అలంలో పడి అస్వస్థకు గురైతే పిల్లలు దాన్ని కార్మికులను బాధ్యులను చేసి బదనాం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెను ఛార్జీ లేదు.
రూపాయలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం గుడ్డు వారంలో 3 సార్లు గుడ్లు పెట్టాలి. గుడ్డుకు ఇచ్చేది ప్రభుత్వం 5 రూపాయలు. ఇప్పుడున్న ధరల ప్రకారము 2 గుడ్లు. భోజన కార్మికుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న డిఓ ఆఫీస్ ముందు, ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు పస్తులుండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ జిల్లాలో కూడా ఈరోజు సుమారు 4 నుంచి 5 మాసాల పాటు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇవి కూడా ఇవ్వటం లేదు. మరి చాలా కాలం నుంచి మరి ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నా ఈరోజు కాలయాపన చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా అప్పులు తెచ్చి ఈరోజు వాళ్ళ పిల్లలకు సేవలు అందించి పౌష్టికాహారం అందిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులు కూడా సకాలంలో ఇవ్వకపోతే మరి విద్యార్థులకు మేము తీసుకొచ్చేటువంటి ఆహార ధాన్యాలు కావచ్చు, ఇతర సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్దర భరించి అప్పులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి గురుకులాలకేమో విద్యార్థులకు మెను ఛార్జీలు పెంచారు. ఈరోజు హై స్కూలు, ప్రాథమిక పాఠశాలల్లో మరి ఎక్కడైతే వాళ్ళకు కూడా విద్యార్థులకు మెను ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళకు కూడా మరింత పౌష్టికాహారం అందించే విధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉంది. ఆ రకంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఆ రకంగా పెంచాలని చెప్పేసి బడ్జెట్లో, అసెంబ్లీలో మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు వీళ్ళ కనీస వేతనం 26,000 రూపాయలని ట్రేడ్ యూనియన్ అడుగుతున్నా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది మేము 10,000 రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పారు. కనీసం 10,000 రూపాయలైనా ఇమ్మీడియట్లీ ఇవ్వాలి. మేము సంవత్సరం దాకా ఆగాం ప్రభుత్వం మీద. మరి తర్వాత ఇప్పుడే మేము మొదలు పెట్టాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ 10,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఈరోజు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ, ఈ ఇన్సూరెన్సు లేదా వంట పాత్రలు, డ్రెస్ కోడ్ ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు. మరి ఇప్పటికీ 20 ఏళ్ళకు పైగా పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస గుర్తింపు కార్డులు కూడా లేవు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈరోజు స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు మరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరోసారి సమ్మెకు కూడా సిద్ధమయ్యే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ స్పందనను బట్టి ఈ పోరాట కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కందులకు మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు నారాయణపేటలో రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ మార్కెట్లో రైతులను మోసం చేస్తున్నారని, కలెక్టర్ వచ్చి రైతులకు హామీ ఇచ్చే వరకు రోడ్డుపైనే ఉంటామని రైతులు భీష్మించుకున్నారు. స్థానిక పోలీసులు చేరుకొని రైతులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమగ్ర నివేదికలు సమర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై తహసీల్దార్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన 2 పడకల గదుల ఇండ్ల నిర్మాణాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పరిపాలన అనుమతులు పొందినవి, పూర్తి అయినవి, ఇంకా నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిపై సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో విద్యుత్తు, సాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మండలాల వారీగా మంజూరై చేపట్టిన ఇండ్ల పురోగతిపై కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సనత్ నగర్ ఎర్రగడ్డలోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సనత్ నగర్ ఎర్రగడ్డ టిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించేందుకు శరవేగంగా పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పేద ప్రజలు రూపాయి లేకున్నా కార్పొరేట్ను మించిన వైద్యం అందుకునేందుకు టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ విభాగం సిఈ లింగారెడ్డితో పాటు ఎస్సీ విశ్వకుమార్, ఈఈలు, మెగా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈఈలకు, డిఈలకు, ఏఈలకు, మెగా కంపెనీ వర్కర్స్కు మీ అందరికీ స్టేట్ గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనుకున్న ప్రకారం ప్రోగ్రెస్ మీరు ఇచ్చిన టైం యాజ్ పర్ అగ్రిమెంట్ పీరియడ్లో పోతున్నందుకు 15 days అటు ఇటు యాజ్ పర్ పీరియడ్లో ఉన్నందుకు ఇంకా కూడా ఈ వచ్చే 4 months మీరు ఇచ్చిన డేట్ 15 days 1 month లేట్ అయినా మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న ఆలోచన వచ్చింది. నాకు తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd రోజు మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని చెప్పి ఇప్పుడే ఆలోచన వచ్చి డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వారికి కూడా చెప్తాను, మంచిగా అనుకున్నట్టే ప్రోగ్రెస్ ఉన్నది. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 7వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది, నల్గొండ జిల్లాలో దాదాపు 1,100 మంది ఈ వివిధ భాగాల్లో పనిచేస్తున్నారని, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన వినాలని, రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశంలో మాకు న్యాయం చేయాలని, లేని ఎడల సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, పిఆర్టీయు, టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కరించబడే విధంగా పనిచేస్తూ మరి ఇట్లాంటి సందర్భాలు రాకుండా ఉండాలనేది పిఆర్టీయు ప్రయత్నం అనే సందర్భంగా పిఆర్టీయు సంఘం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎప్పటికి కూడా ఒక అండగా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు. ఇక్కడ నేను శిబిరంలో కూర్చున్నారు కాబట్టి చాలా రకాల మనుషులు వస్తూ ఉంటారు, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఏదో అవసరం కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు తప్ప వేరే కాదనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు గతంలో ఏం చేసినో కూడా ఒకసారి ఆలోచించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సమ్మె సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. మరి వారికి తెలియజేయడం జరిగింది ఒక పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడిగా. మరి వారి సమస్యలను గతంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ ఈ సమస్యలపైన వీలైనంత త్వరలో సీఎం గారికి అన్ని విషయాలు వివరించి వారి నుంచి ఒక సానుకూలంగా మరి సమస్య పరిష్కారం దిశగా ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చే మార్గం మరి తప్పకుండా చూస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా సరే వాళ్ళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ కూడా వారి డిమాండ్లు నెరవేర్చడానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి పిఆర్టీయు సంఘం వారితో మరి అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 8 రోజులుగా జరుగుతున్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మెకు నారాయణపేట జిల్లా కేంద్రంలో తాపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, జీవో 16పై హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ వీళ్ళని రెగ్యులర్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. వేణుగోపాల్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీఎస్టీయూఎఫ్ సంఘం పూర్తి మద్దతు ఉందని, వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు. నా పేరు శశికాంత్ రెడ్డి, నారాయణపేట జిల్లా టీటీ అధ్యక్షుడు. అయితే నారాయణపేట జిల్లాలో ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలో ఈరోజు 6వ రోజు నిరవధిక సమ్మె జరిగింది. అయితే ఎస్ఎస్ఐలో కేజీబీవీ, సిఆర్టీలు మరియు సిఆర్టీలు, ఎంఐఎస్లు, పార్లమెంట్ స్టాఫ్లు, ఆర్ట్ వర్క్, పీఈటీ, మెసెంజర్లు, మిగతా విభాగాల వారు మొత్తం పనిచేస్తున్నారు. అయితే మేము 2012 నుంచి నోటిఫికేషన్ ద్వారా రోస్టర్స్, మెరిట్, ఇంటర్వ్యూ అన్ని విధాలుగా మేము సెలెక్షన్ అయ్యి ఈరోజు ఇక్కడ మేము ఉద్యోగాలు చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మేము చాలా జీతాలతోటి ఉద్యోగాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు. జీతాలు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు కూడా లేవు. కాబట్టి మేము మాకు రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ ఇవ్వాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగులం అందరం కూడా సమ్మెను చేపట్టడం అనేది జరిగింది. రాష్ట్ర సీఎం గారు అలాగే గత ఎలక్షన్ టైంలో టీసీసీ హోదాలో మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ఎస్ శిబిరానికి వచ్చి హన్మకొండ దగ్గర నేను వచ్చిన వెంబడే మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారమే మా సమస్యను పరిష్కరిస్తారని మేము 2 రోజులు వేచి చూసాం. సంవత్సర కాలం కూడా గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకు మా సమస్యను తీర్చలేదు. ఇప్పుడైనా ఈ సమ్మె ద్వారా అందుకే సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఈ సమ్మె ద్వారా మా సమస్యలను పరిష్కరించి మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీవితాల ఆనందాలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు నల్గొండ డిఈఓ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపై దమనకాండ పెరిగిపోయిందని, అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. లగచర్లలో ఫార్మసిటీ కోసం రైతుల భూములు లాక్కున్నారని, నిరసన వ్యక్తం చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమోరం ఇస్తూ మరి మొన్న జరిగినటువంటి లఘుచర్లకు సంబంధించినటువంటి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పేద రైతుల దగ్గర భూములు గుంజుకోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు చేసినటువంటి దమనకాండకు మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా దగ్గర ఫార్మాసిటీ వద్దు, మా భూములని గుంజుకోవద్దు, మేము పేద రైతులము, గిరిజన రైతులము, ఎస్సీ రైతులము, మాకున్నదే 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు మాత్రమే భూములు ఉన్నాయి. మరి ఆ భూములని గుంజుకొని బక్కసిక్కిన రైతులని, పంటలు వండే పొలాలను గుంజుకొని మా నోటికాడి బుక్కని గుంజుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉండి మా జిల్లా మనిషి ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయనకు ఓటేసిన పాపానికి పేద రైతుల భూములను గుంజుకున్నటువంటి సందర్భాన్ని మన రఘుచర్లో జరిగినటువంటి దాడి, మరి ఆ దాడిలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, అక్కడ ఉన్నటువంటి జేసీ కానీ
మరి కావాలని ఉద్దేశపూర్వకంగా రైతాంగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరి అక్కడ ఆ సమస్యకు కారణమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టి అమాయకమైనటువంటి రైతాంగాన్ని మరి 30 నుంచి 40 మందిని ఎస్టీలని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకి పంపినటువంటి సందర్భాన్ని ఇవాళ రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వమే అక్కడ ఫార్మాసిటీ కాదు, ఇక ఫార్మాసిటీ వద్దు, మా అల్లుడికి ఇక ఫార్మాసిటీ ఇక అక్కడ ఏం పెట్టము, దాన్ని వెనుకకు తీసుకుంటున్నా ఐటీ కారిడార్ అని దొంగ మాటలు చెప్పి మరి నీవు ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఫార్మాసిటీ కోసం ల్యాండ్ను సేకరించడానికి ప్రయత్నం చేసి ఆ ల్యాండ్ని మళ్ళీ ఐటీ కారిడార్ అని నీవే మార్చి మరి మార్చిన సందర్భంలో మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే గిరిజన రైతులు ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే మరి వదిలిపెట్టి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో మెను ఛార్జీలు పెంచిన అమలు కావడం లేదని, సరైన ఆహారం తమకు పెట్టడం లేదని నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని బాబుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పెంచిన మెను అమలు కావడం లేదని, బియ్యం సరిగా ఉడికించకుండా పెడుతున్నారని, కూరలు సరిగా వండడం లేదని, బియ్యం ఉడికించకుండా పెట్టిన ఆహారం తినడంతో కడుపు నొప్పి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా మెనూ పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. జగన్నాథ్ ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్. ఎట్లా ఉంది ఫుడ్? బాలే. ఏం పేరు? నీ పేరు? లోకేష్. ఎట్లా ఉంది ఫుడ్? బాలే. ఎట్లా ఉంది నాన్న ఫుడ్? ఎట్లా ఉంది? బాగలేదు టీచర్. బాలేదు. నువ్వు కూడా బాక్స్ తెచ్చుకుంటావు ఇంటి దగ్గర నుంచి? అన్న నచ్చట్లేదు కాబట్టి బాక్స్ తెచ్చుకుంటావు. ఏం పేరు? హర్షిత్. నువ్వు కూడా బాక్స్ తెచ్చుకుంటావా? ఇక్కడ ఫుడ్ బాగోట్లేదు కాబట్టి తెచ్చుకుంటావా? ఇంకేం సంగతి? నీ పేరేం పేరు? అక్షయ్ కుమార్. ఎట్లా ఉంది ఫుడ్? నచ్చట్లేదు. ఇంటి దగ్గర నుంచే బాక్స్ తెచ్చుకుంటావా? కొంచెం రైస్ బాగలేదు వాస్తవమే, బట్ రైస్ మంచిగా అయిన తర్వాత తెచ్చుకోండి నాన్న మీకు ఇస్తామనే చెప్తున్నాను.